నా బోళ్ళు అన్నీ అంతా చెత్త పడతాను ఇంట్లో పెడితే అయిపోతుంది అసలు అసలు మళ్ళా మళ్ళా పని అక్క పని తీరలేదా అక్క ఇంకా పని తీరలేమే అవును కానీ పొద్దున్నే వేసుకోండి పని తీరిందా అక్క అక్క ఏంటిరా ఎందుకు వెళ్తానో చెప్పు ఎందుకు వెళ్తాను అంటాను అక్క నాకు ఆఫీస్ టైం అవుతుంది నువ్వు టిఫిన్ పెడితే నేను వెళ్ళిపోతా అవు నా ఒక్కదానికే టైం అవుతుందా నీకు అయితలేదా నడు ఫస్ట్ నువ్వు ఏ ఆపుండే ఆగే అరే నేను టిఫిన్ పెట్టి తాగురా దా అక్క నేను పోయేస్తాను నీకే చెప్పేది టైం అవుతుంది ఎందుకు కొడతానవరా నిన్ను పోయి అక్కడ ఉండమన్నావు కదా నాడ ఏంది అంటే మొత్తానికి తీసి పడేసినట్టు చెప్తాను పొట్టిదాని ఎక్కువ టైం అవుతుంది ఎందుకు ఆగినవరా ఇంకొంచెం ముందుకు పోయి ఆగితే ఏమావు ఆగుతా ఎక్కువ టైం అవుతుంది అంటే ఇంకా మాట్లాడుతాను బండి కూడా ఎక్కరాదు పొట్టిదానికి ఇంకా బాగా మాట్లాడుతాను టైం అవుతుంది అంటే వినాలి గమని మనసులో పెట్టుకోకే ఇంటికి పోదప్ప ఒక్క నువ్వు బుద్ధి లేదు నిన్నే ఇప్పుడు అవన్నీ మాట్లాడుతాను కొట్టాంగా తెలియదా కొట్టాంగా నేను ఎంత బాధపడ్డా తెలుసా నీకు ఎందుకు నీకు బెదిరించి చెప్పేందుకు అమ్మ నాన్న లేరానా అంటే ఇది ఎవరికి చెప్పుకుంటది ఉన్న ఒక్క తమ్ముడే కదా అన్న ఫీలింగ్ అమ్మ నాన్న లేకుంటేంది పాలన లెక్క చూసుకునే నా తమ్ముడు ఉన్నాడు అనికి చెప్పాలనుకున్నా కానీ వానికి చెప్పి నేను దాని ముంగట చిన్నతనం చేయదలుచుకోలే బావా అని వాడు ఎంతో ప్రేమతో నిలుస్తాడు ఆయన దగ్గర నీ ప్రేమను నేను దూరం చేయదలుచుకోలే సుమా నీకెంత బాగా అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా నాకు తెలుసు నాకు ఎక్కువ మతం రాదు రాదంటే నన్ను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవే అంటే నేను ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉంటానా ఎన్నట్టుకున్నా నా ఇల్లు అదే ఈ 2-3 రోజులు గడిచినా నువ్వు తప్పు తెలుసుకొని వస్తావని చెప్పి తమ్మునికి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నా సరే తమ్ముడు రాని వచ్చినాక పోదు సరేనా దాని లోపలికి అక్క బాగా ఎప్పుడు వచ్చింది అంటే బాగానా బాగానా అంతా ఇంకా బాగా ఏంటి విశేషాలు సరే అట్లా బయటకు వెళ్దాంపా బయటికి ఎందుకులే అక్క తీసుకోవడానికి వచ్చిన అక్క వచ్చి 2 రోజులు అవుతుంది కదా బాబా అప్పుడే తీసుకుపోతావా 2 రోజులు కాదు 3 రోజులు అవుతాను నాకు ఒక్కరికి అక్కడ ఇబ్బంది అయితే లేదా సరే పోదాం బాబా వీళ్ళు ఒక్కరోజు ఉన్నాడు బాబా రేపు పొద్దున్న తీసుకోండి మరి ప్లీజ్ బాబా అర్థం చేసుకోండి అక్క నువ్వన్నా చెప్పరా అదే బావకు నువ్వు ఉన్న 2 రోజులు ఇల్లంతా గలగల ఉంది నువ్వు పోతే నేను ఒక్కరిని బిక్కు బిక్కు అనుకుంటూ ఉండాలి ప్లీజ్ అక్క చెప్పే బావకు నువ్వు నచ్చి చెప్పు ప్లీజ్ అక్క అడుగు గంటగానం బతులాడుతాను రేపు పొద్దుగాల పోదామా రేపు పొద్దున్నే పోదాం సరేనా సరే అక్క అట్లా అయితే నేను చికెన్ తీసుకున్నా బాగా ఉండండి బావ నేను వెళ్ళి చికెన్ ఏం తీసుకుంటారు బావ బీరా కోటరా సరే
వీడియో చెప్తాను ఏది హలో ఏందిరా ఏంది పైసలా రావు నేను ఇప్పుడే వచ్చిన ఇక్కడికి నేను తీసుకొస్తానా వచ్చిన కాడికి ఇస్తా టెన్షన్ కూడా కాదు ఇంటికి వచ్చినావా? వచ్చినాక ఇస్తారా కెమెరా ఫోన్ ఏ కాదు, వచ్చినాక ఇక్కడ రానంటాను. అంటే నువ్వు ఇన్ని రోజు పనికి పోయి తాగొడగొట్టిను. ఇప్పుడు నీ దగ్గర తినేటందుకు తాగేటందుకు పైసలు లేక నా జాడకి వచ్చినావా? నువ్వు తీసుకుపోయేందుకు వచ్చినవేమో అనుకుని మస్తు సంబరపడ్డా. అరే తీసుకోవడానికి వచ్చింది బాబాడి కడతాడు ఇజ్జతీయకు ఇజ్జత్ గురించి మాట్లాడుతున్నావా? నీ ఇజ్జత్ అంటే క్షణం పట్టది. అయినా నిన్ను నమ్మిన చూసినావా? నువ్వు వచ్చిన వాళ్ళే మస్తు సంబరపడ్డా. అది నా బుద్ధి తక్కువతాను. ఎందుకు ఇక మారావా నువ్వు? ఏ మారింది అంటే అర్థం చేసుకోవచ్చు పైనకి మారినా లేదు ఏం లేదు. నీ మీద నాకు ఆయన కన్నా నమ్మకం ఏంది? ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఫోన్ చేయబట్టి ఒక్కడు చెప్తానా ఈను. నేను కావాలనుకుంటే ఇక్కడనే ఉండు. నిన్ను అనటోళ్ళు ఎవ్వరు లేరు. నా తమ్మునితోని కలిసి ఉండుకుంటే పనికి పో. నా తమ్మునికి పెళ్ళైనప్పటికీ మన ఇంటికి మనం పోదాం. అవ్వరాక నేను రాను. నీ ఇష్టం, ఆలోచన చేసుకో. ఇక ఇక్కడ నేను ఎట్లుంటానే ఇక్కడ ఉండకుంటే ఏమైతాంది? నాకు అక్కడ ఇల్లు లేదా? ఇల్లు లేదా అన్నోనివి సంసారం ఎగియాలి. తినుడు తాగుడుకు బానిస అయినోనికి నీకు పెళ్ళం పొరగాలి ఎందుకు? అది ఇంటికి వచ్చినా తాగుతావు నువ్వు మాట మాట్లాడతాను. ఇవన్నీ కాదు, నేను రాను. ఉంటుండు, పోతేవో. సరే అక్క వచ్చిన వారాలలో పోతాడా చెప్పు. తట్టడా బావకు చికెన్ మటన్ తెచ్చిన. అవునక్క. అయ్యో నువ్వు అనకే మళ్ళా బావ నన్ను తిడతాడు. సైలెంట్ గా తెలియకుండా తెచ్చిన. అంటే ఇప్పుడు నువ్వు తెచ్చిందని నాకు తెలిసినా సైలెంట్ గా ఉండాలా? బాగా తెలియనట్టే ఉండక్క. చెప్పకన్నాడు నీకు. అవునా? సరే తమ్మా, చెప్పకుండా అది ఎక్కడ కూర్చొని అవుతారో అది చెప్పు. ఇంటేనికి అక్క. సరే అలా పెట్టి పో మీ బావకి. ఓకే అక్క. ప్రమోషన్ వచ్చినందుకు బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు. అట్లెందుకంటానో రా అంటానో గానీ ఒక్కొని పోవాల్సి వస్తుంది వైజాగ్కి. అదే పెళ్లి చేసుకొని పోతే మన ఇద్దరం పోవచ్చు కదా. అందుకే నేను సాయంత్రం మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడతా. సరే కానీ అక్క కూడా చెప్పు మరి. సరేనే అక్క, నేను బాగా కలిసి వస్తాం. ఓకేనా? మీ నాన్నతో మాట్లాడదామంటే భయం అవుతుంది. భయం ఎందుకురా? మా నాన్నకు నేనంటే చిన్నప్పటి నుంచే ఇష్టం రా. నా మాట కాదనడు. నువ్వు రా, మనం మాట్లాడదాం, ఒప్పించుకుందాం. సరేనా? సరేనే వస్తాం. అక్క తీసుకుని వస్తాం. సరే మరి లేట్ చేయలేవు. సరే పోదామా? చెట్ల చుట్టూ గడ్డి పెట్టుకుంటే చికెన్ ఉండు. మీ అవగారింట్లోనే ఉండు. మన ఇల్లు మర్చిపోయా. ఏంటి ఇక్కడనే ఉంటా? మర్చిపో అంటే నేను మర్చిపోను. నీకే జ్ఞాపకం లేదు. అసలు నీకు గుర్తుకున్నదా? నా ఇల్లు నాకు పట్టింపు ఉన్నది కాబట్టే గిక్కడున్నా. ఎన్నోడో ఇడిచిపెడితే ఇంకెక్కడుందో నువ్వు. ఇంకా నువ్వు మాట్లాడుతాండవా? ఇంకా అత్తగారి ఇల్లు అని మాట్లాడుతాండు. అయినా నిన్ను కాదు, అదిరిచ్చే అత్త లేదు, బెదిరించే మామ లేదు అన్నట్టు. ఏంది వచ్చి 2 రోజులు అవుతుంది. ఈ ఉండు నాతోడు కాదు. నువ్వు వస్తావా రావా? అక్క బావా ఇక్కడ ఉన్నారా? ఏంటిదిరా? అది మీతో మాట్లాడాలక్క. ఏంటిది? పా బావ మీరు రండి. పా.
కూసో బాబు. అక్క కూసో. ఏంటిదిరా చిన్న ఏంటిరా? అదే అక్క, అది ఎట్లా చెప్పాలి మీకు? నోట్తో చెప్పురా, పర్లేదు. నేను సౌజన్యాన్ని ఇష్టపడతాను అక్క. పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. మనం వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం అక్క. బావా మీరు కూడా. ఎప్పటి నుంచిరా? అది 5 సంవత్సరాలు అవుతుంది అక్క. అమ్మా, మరి ఆ పూరి ఇంటికి వస్తే ఏం లేనో లెక్కని మరి నటించింది కదా బాగానే. అంటే 5 సంవత్సరాల నుంచి చెప్పొద్దు అనుకున్నావా? చెప్పొద్దు అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పకపోదు అక్క. కాకపోతే నాకున్నది ఎవరక్క? బావా నువ్వే కదా. మీ ఇద్దరి సమక్షంలో నేను పెళ్లి చేసుకోవాలి, అదే నా కోరిక అక్క. చెప్పకపోతున్నాయి అయితే నేను డైరెక్ట్ గుళ్ళే పోయి పెళ్లి చేసుకుని అద్దునక్క. అది తప్పు అనిపించింది అక్క. నాకున్నది మీరిద్దరే. నాకు తల్లి అయినా తండ్రి అయినా మీరిద్దరే. అరే పుట్టి అని అంటారా? ఎందుకంటే కదా బాధపడతాను? సరే గాని ఆ పిల్ల కూడా నువ్వు అంటే ఇష్టం మరి? ఇష్టమే అక్క, చాలా ఇష్టం. పోయి మాట్లాడద్దాం. మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ప్రమోషన్ వచ్చింది అక్క. అవునా? వైజాగ్ వెళ్ళిపోవాలి. అదే పెళ్లి చేసుకొని పోతే అది నేను కలిసి వెళ్దామని. మంచి ఆలోచన చేసినమ్మా. పోయి మాట్లాడదాం, సరేనా? థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ ఎందుకు రా, పిచ్చోడప్ప. పోదాం బావ, వెళ్దాం. స్వీట్ డబ్బు తీసుకుని పోదామా? సరే అక్క, మీ ఇష్టం. రెడీగా లేట్ చేయకు, పదా. నాన్న ఇది రాయో నాన్న. అది అది ఏంది బిడ్డ? ఏమని చెప్పు. అట్లా కాదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానని. ఎవరు బిడ్డ అబ్బాయి? అది ఎవరు కాదే నాన్న, మన లక్ష్మణేనే. అబ్బా నాన్న, నువ్వేమంటావా అని మస్తు భయపడ్డానే నేను. భయం ఎందుకు బిడ్డ? లక్ష్మణ్ ఎట్లా తెలిసినోడే, వాళ్ళ అక్క తెలిసిందే. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ బిడ్డ ఒక కండిషన్. చూడు బిడ్డ, నీ చదువు పూర్తి కావాలి, నీకు చిన్నదో పెద్దదో నౌకరు కావాలి. అప్పుడు అదే లక్ష్మణ్ ఇచ్చి ఖచ్చితంగా నీకే పెళ్లి చేస్తా. అదే నా కండిషన్, అర్థమైందా? అబ్బా నాన్న, మళ్ళీ గట్ల అంటున్నావేంది? నాకు ఇష్టం లేని చదివి చదవమంటున్నావు మళ్ళా. బాపు ఆయనకి ఎట్టా నౌకరు వచ్చింది కదనే, నన్ను బంగారం లెక్క చూసుకుంటాడే. అబ్బా ఎట్లా చేస్తా అంటున్నావు కదనే, ఇప్పుడే అయ్యే బాపు. చూడు బిడ్డ, అతనికి నౌకరు వచ్చిందని నువ్వు అంటున్నావు, కానీ రేపు పరిస్థితులు ఇట్లుండయి. నాన్న గట్ల అన్నాకే. అబ్బా వాళ్ళ అక్క కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టున్నదే. నేను పోయినప్పుడల్లా మంచిగా మాట్లాడుతుంది. బిడ్డ ఇప్పుడు పరిచయాలు చూసి మురవకు. ఎందుకంటే నువ్వు రేపు తలాంచుకొని అత్తగారింటికి పోతే అక్కడి పరిస్థితులు వేరు, అక్కడ గడే గండెం అవుతుంది. జేబులో చిల్లి గవ్వ లేకుండా మనం పోతే రేపు అనరాని మాటలు అంటారు. అర్థమైందా బిడ్డ? గట్ల కాదు నాన్న, ఇప్పుడు నువ్వు ఈ మాటలను ఎందుకు దాడెత్తాను? ఆ మాటలేందో నాకు ఇప్పుడు చెప్పు గంతే. చూడు బిడ్డ, ఈ లోకం పరిస్థితి నీకు తెలియదు. నాకు గదంతా తెలియదు నాన్న. చూడమ్మా, ఆడపిల్లలను కాపాడుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉందో బయట ప్రపంచం చూస్తలేవా నువ్వు? నానా ఇవన్నీ కాదు, లక్ష్మణ్ ఇచ్చి పెళ్లి ఎట్టవా చేయవా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతా. అసలు నన్ను నువ్వు ఏం అర్థం చేసుకుంటానో ఎట్లా చెప్తే అర్థమవుతుంది? రా బిడ్డ.
చూడు బిడ్డ, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందని చెప్పి నా బాధను నువ్వు భరించను అయితే నీ బాధ ఏందో చెప్పు నాన్న. చూడు బిడ్డ, నా చెల్లె నీ మేనత్త చెప్తే ఇంలేదు, చదువుకోమంటే చదువుకోలేదు, నా మాట కాదనిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళత్త పెట్టే టార్చరు ఇంతో అంత కాదు, అది భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నా చెల్లె చనిపోయినాక 4 నెలలకు నువ్వు పుట్టినవు బిడ్డ. నువ్వు పుట్టిన రోజే నేను అనుకున్నా నా చెల్లె బతుకు నీకు రావద్దని చెప్పి, నా చెల్లె పరిస్థితి నీకు రావద్దని చెప్పి, నీ కాళ్ళ మీద నువ్వు నిలిచిన రోజే అయ్యకిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా బిడ్డ. అబ్బా నాన్న, నీ మనసులోకి ఇంత బాగుందా కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ ముచ్చట చెప్పలేదు. అయినా నీ ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యనాన్న. నీ ఇష్టమేనే నా ఇష్టం. నియంగా నిన్ను ఇష్టపడే లక్ష్మణ్ అయితే నీకు జాబ్ వచ్చేదాకా ఆగమని బిడ్డ. అబ్బా నాన్న, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నాన్న, అబ్బా ఒక్కసారి లక్ష్మణ్ తోటి మాట్లాడొద్దనే. సరే బిడ్డ, నీ ప్రేమ ఎందుకు కాదంట, పోయిరా. మావయ్య మావయ్య అది తమ్మునికి సుజ్జికి పెళ్లి చేద్దామని అనుకుంటాను. మీరేమంటారు అని అడుగుదామని వచ్చిన. ఇందాక అదే ముచ్చట చెప్తాను బిడ్డ. ఎందుకంటే అది చదువుకొని ఉద్యోగం చేసి దాని కాలం మీద నిల్చున్న రోజే పెళ్లి చేస్తా. ఎందుకంటే బిడ్డ దానికి తల్లి లేదు. అయ్యో మావయ్య, అమ్మ లేదని అంత బాధపడతాను. మాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు, కానీ ఆ దేవుడు దొరికి చేసినట్టు ప్రాణం లెక్క చూసుకునే భర్త దొరికింది. ఇంకొక సంతోషం ఏమనిపించిందంటే నా తమ్ముడు చిన్న లవ్ చేస్తానని చెప్పినాక ఫుల్ సంతోషం అనిపించింది. అమ్మ లేదని బాధపడకుండా మావయ్య, నేను చెల్లైనా మరదలైనా నాకు ఈమనే. మేము మంచిగా చూసుకుంటాం మావయ్య. అవసరమైతే మేము చదివించుకుంటాం. మీరు ఎందుకు అద్దంటానో నాకు తెలియదు, కానీ మేము చదివించుకొని మీ కళని నా తమ్ముడు నెరవేరుస్తాడు. లేకుంటే రేపటి రోజున నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగు. చూడు బిడ్డ, ఉన్న రోజులు రేపు ఉండకపోవచ్చు. బాబాయ్ అస్సలు భయపడకు, మా బామ్మర్ది బంగారం, వీడు మంచిగా చూసుకుంటాడు, అది నా నమ్మకం. మీరేం బాధపడకండి, మీ బిడ్డని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, బంగారం వల్ల చూసుకుంటా. ప్లీజ్ మావయ్య ఏం ఆలోచించట్లేదు. బామ్మర్ది అసలే కలిగిన పిల్ల, పిల్లలకు మంచి చూసుకోవాలి, లేకుంటే తోడు ఇస్తా. సరే బాబు. అబ్బా నిజమా? మా తమ్ముడిని ఇప్పుడే బెదిరిస్తావా? గారే నిజం చెప్తానా? అసలే నేను పెళ్లి అనుకున్నా బిడ్డ, కానీ నిన్ను చూసినాక నీ మంచితనం చూసినాక నీ తమ్మునికి ఇయ్యాలనిపిస్తుంది. కానీ బిడ్డ తల్లిగా నువ్వే చూసుకోవాలి నా బిడ్డను మాత్రం. సరే మావయ్య, మీ బిడ్డ నా మరదలు నా చెల్లెలు ఉంది, సరేనా? బాధపడకు మావయ్య. బాబాయ్ బాబాయ్ అవసరం లేదు.